హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమిడ వ్లాగ్స్ అండి. ఈరోజు 86వ రోజు రివ్యూ చెప్తున్నాను. తెలుగు బిగ్ బాస్ సీజన్ 86th డే రివ్యూ అండి. నామినేషన్స్ అయిపోయినాయి కదా నిన్న. నామినేషన్స్ గురించి వీళ్ళు మాట్లాడుకుంటుంటారండి గార్డెన్ ఏరియాలో. అయిపోయిన తర్వాత నబీలు, పృథ్వీ, నిఖిల్ జోక్స్ అనమాట. రోహిణి మాట్లాడిన మాటలు అవన్నీ గుర్తు తెచ్చుకొని తను ఎట్టా మాట్లాడింది అవన్నీ చూసుకొని ఎగతాళిగా జోక్స్ వేసుకుంటుంటారు. లోపల రోహిణి, అవినాష్, టేస్ట్ తేజ కూడా నామినేషన్స్ గురించి డిస్కషన్ చేసుకుంటారనమాట. టేస్ట్ తేజ అంటాడు, చింత తెచ్చినా పులుపు చావలేదు, నేను మీ ముగ్గురిని చేద్దాం అనుకున్నాను, పలానా ఇద్దరిని చేద్దాం అనుకున్నాను, వీళ్ళని చేశానని విష్ణుప్రియ నాతో అంది అని చెప్పని టేస్ట్ తేజ్ అంటాడనమాట. కంటెస్టెంట్ వల్లే మనకు అసలు తెలిసింది వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పని అంటాడనమాట. తర్వాత విష్ణుప్రియ నబీల్తో రోహిణి ఎగతాళిగా డ్రెస్సింగ్ రూమ్లో మాట్లాడుకుంటుంటారు అనమాట. విష్ణుప్రియ నబీలు తను నవ్వటం చూసావా, తను సర్కాస్టింగ్గా నవ్వుతుంది అంటే ఎగతాళిగా నవ్వుతుంది తను నవ్వేటప్పుడు అని చెప్పని విష్ణుప్రియ అంటుంది నబీల్తో. నబీల్ కూడా అదే అంటాడనమాట. అవును రోహిణి, నేను చెప్పాను నా నిఖిల్కి, రోహిణి సపోర్ట్ చేస్తుంటే సపోర్ట్ టీ షర్ట్ విషయంలో సపోర్ట్ చేస్తాడండి రోహిణికి నిఖిల్. అది సపోర్ట్ చేయబాకని చెప్పాను నేను అని చెప్తాడనమాట. తర్వాత 10:15కి సాంగ్ వేశారండి. తర్వాత రోజు డ్యాన్స్ వేశారు, అందరూ డ్యాన్స్ వేశారు. కానీ ఒక గౌతమ్ అక్కడే నార్మల్గా ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ డ్యాన్స్లు వేశారనమాట. గౌతమ్ ప్రేరణ డిస్కషన్ చేసుకుంటుంటారనమాట కూర్చొని. నేను ప్రేరణ అంటుంది అనమాట, నువ్వు జెన్యూన్ కాదు అని నబీల్తో అన్నావు కదా, అది చాలా తప్పు మాట, అది ఇది అని చెప్పంటే నువ్వు నన్ను క్వశ్చన్స్ చేసే హక్కు లేదు, ఏదన్నా ఉంటే నబీల్ మాట్లాడతాడు నాతో అని చెప్పని గౌతమ్ అంటాడు. నువ్వు అన్న మాటలు బాగానే ఉన్నాయో, రాక్షసి అన్నావు, సిగ్గు లేదా అన్నావు, ఆ వర్డ్స్ బ్యాడ్ కదా అంటే, నీకు తెలీదు విష్ణుప్రియ అప్పుడు నన్ను ఏం చేసిందో, నన్ను కొరికింది నా చెయ్యి, అందుకని నేను రాక్షసి అన్నాను, ఆ సిచ్యువేషన్ నీకు తెలియదు అప్పుడు, అందుకని నువ్వు అలా మాట్లాడబాకు అది చెప్పని నబీల్ వైపు వత్తాస పలుకుతుంది అనమాట ప్రేరణ. అలా మాట్లాడాను, అవన్నీ బ్యాడ్ వర్డ్స్ అది ఇది అని, నువ్వు అన్న ఈ జెన్యూన్ అవన్నీ బ్యాడ్ వర్డ్స్ అది ఇది అన్న టైప్లో మాట్లాడితే గౌతమ్ ఏమో ఏం పట్టించుకోడు అనమాట. ఏదైనా మాట్లాడితే నబీల్ మాట్లాడతాడు నాతో అని చెప్పేసి అంటాడనమాట. తర్వాత నబీల్ ముందేమో అవినాష్ను టేస్టీ తేజ ఇద్దరు కలిసి కామెడీగా స్కిట్ చేశారండి నబీల్ ముందు. నబీల్ నవ్వుకుంటాడు. తర్వాత మీ ఎంటర్టైన్మెంట్కి నేను పెద్ద ఫ్యాన్ అని చెప్పని విష్ణుప్రియ అంటుంది అనమాట. అవినాష్ వెళ్తుంటే అవినాష్ వెనకాల వస్తూ. తర్వాత అఖిల్, హారిక అక్కడేమో దాంట్లోంచి సీసీ కెమెరాలోంచి టీవీలోంచి వీళ్ళంతా అట్లా ఒక రూమ్లో కూర్చొని టెలికాస్ట్ చూస్తూ ఉంటారనమాట. టేస్ట్ తేజ అనుకోకుండా పగల కొడతాడండి. అది నేను అనుకున్నాను లంచ్ ప్లేట్ అనుకుంటున్నా, పింగాణి ప్లేట్, అది పగిలినట్టుంది. అది పగలగొడితే మన దాంట్లో పగిలితే బిగ్ బాస్ అసలు ఊరుకునేవాళ్ళు కాదని చెప్పి ఇద్దరు కలిసి అనుకుంటారు. మన దాంట్లో కూడా ఎన్నిసార్లు జరిగింది అది చెప్పని మాట్లాడుకుంటుంటారు అనమాట. దాని గురించి అందరూ బిగ్ బాస్ మాట్లాడతారు వాళ్ళిద్దరితో పలకరిస్తారనమాట. వైల్డ్ కార్డ్స్ మీ ఇద్దరు లోపలికి వెళ్ళి అదేంటి టికెట్ ఫినాలే ఫస్ట్ కంటెస్టెంట్ని మీరు ఫైనలిస్ట్ని సెలెక్ట్ చేయాలి అని చెప్పని చెప్తారనమాట. మీరు ఈ మా స్క్రీన్ మీద చూపిస్తారు, మొత్తం 8 చూపిస్తారు మీకు. వీటిలో ఏది సెలెక్ట్ చేసుకుంటారంటే స్పీడ్, బ్యాలెన్స్ టాస్క్లు సెలెక్ట్ చేసుకుంటారు. టాస్క్లు సెలెక్ట్ చేసుకోమంటారు, దాని మీద స్క్రీన్ మీద చూపిస్తారనమాట వాళ్ళ ముందు. స్పీడ్, బ్యాలెన్స్ మీద సెలెక్ట్ చేసుకుంటారు. సరే సాంగ్ వేశారండి. ఇంకా తర్వాత వీళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత అఖిల్, హారిక ఇద్దరు వెళ్ళారు. అందరూ పలకరించారండి. వైల్డ్ కార్డ్స్ వచ్చారా ఏంటి అంటే, కాదు మేము ఒక 1 వీక్ ఉంటాము అని చెప్తాడనమాట అఖిల్. ఇదేంటి సూట్ కేసులు అంటే స్టోర్ రూమ్లో బెదర్ మోగితే అక్కడ 2 సూట్ కేసులు వస్తాయన్నమాట. అవి మాయ అని చెప్పి అఖిల్ తీసుకుంటాడనమాట. 1 వీక్ కోసం ఈ డ్రెస్సులు వచ్చినాయి మాయకు అని చెప్తాడనమాట. రోహిణి గేమ్ని మెచ్చుకుంటారనమాట అఖిల్ను హారిక. రోహిణిని పట్టుకొని నువ్వు శివంగి అంటాడనమాట అఖిల్. తర్వాత విష్ణుప్రియ గురించి మాట్లాడితే ఫోర్స్ఫుల్ లవ్ కాదు, ఓన్లీ లైక్ అని చెప్పని అంటనమాట. అందరి గురించి చెప్తూ ఉంటాడు. అదేంటి తను అఖిల్ చెప్తూ విష్ణుప్రియ గురించి చెప్తాడు, ఏదన్నా ఉంటే వదిలేయాలి అదన్నట్టుగా. అంటే ఇండైరెక్ట్గా తన పృథ్వీతో ఉంటున్న రిలేషన్ గురించి మాట్లాడితే దాని గురించి అంటుందన్నమాట. అది నేనే ఫోర్స్ఫుల్ లవ్ కాదు తనతో అని చెప్తుంది అనమాట. దాని గురించి ఏంటంటే పృథ్వీని అడుగుతాడు అనమాట. దాని గురించి విష్ణుప్రియ గురించి అడిగితే, నాకు కెరీర్ ముఖ్యం, నాకు రిలేషన్స్ నాకు సెట్ కాదు, ఓన్లీ గుడ్ ఫ్రెండ్ అంతే అని చెప్తాడు అనమాట దాని గురించి. అంతలోకి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారన్నమాట. టికెట్ ఫినాలే లేకపోయినా మీలో ఎవరికి గెలుస్తామనే ఫీలింగ్ ఉందని చెప్పని అడుగుతారనమాట. అడిగితే
తర్వాత మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయమని చెప్తారు. చెప్తే వీళ్ళు లెగుస్తారండి. ఎవరంటే ఇక్కడ విపరీతమైన దోమలు ఉన్నాయండి ఇంట్లో. అసలు మామూలుగా లేవు. అసలు ఈ చలికాలంలో అసలు విపరీతంగా ఉన్నాయి దోమలు ఇంట్లో. మాట్లాడుతుంటే ఓ పక్కన ఇబ్బంది పెడుతున్నాయి. టికెట్ ఫినాలే ఎవరికి ధీమా ఎవరికి ఉందని చెప్పంటే దానికి ఎవరు మాట్లాడారనమాట. తర్వాత మరి నిఖిల్ తనతో అంటారనమాట విష్ణుప్రియతో, ట్రోఫీ నీకు వస్తే అది కూడా నువ్వు పృథ్వీకి ఇస్తావని అడుగుతాడనమాట. తను అంటే అఖిల్ విష్ణుప్రియ దానికి అంటుంది కదా, నేను ఎలా ఉంటాను, నాకు ఇష్టమైనట్టు నేను ఉంటాను, నేను నాలా ఉంటాను, వాళ్ళకి నచ్చడం నచ్చకపోవడం అంటే ఆడియన్స్ గురించి అనమాట, వాళ్ళ ఇష్టము అని చెప్పని ఆడియన్స్ గురించి అంటుందన్నమాట. తర్వాత ఎంటర్టైన్మెంట్ చేయమంటారు అనమాట. ఎంటర్టైన్మెంట్ చేయమంటే అవినాష్ను రోహిణి కలిసి చేస్తారనమాట. గౌతమ్ కూడా పృథ్వీలా యాక్ట్ చేస్తాడనమాట. అది అంటే అవినాష్ రోహిణి కలిసి పృథ్వీను విష్ణుప్రియ టైప్లో యాక్ట్ చేస్తారనమాట. సేమ్ మధ్యలో మళ్ళీ గౌతమ్ వచ్చి నేను పృథ్వీలా చేస్తానని పృథ్వీలాగా చేస్తాడనమాట. టేస్ట్ తేజని అడిగితే టేస్ట్ తేజని లవ్ లెటర్ రాయమని హారిక అడుగుతుందన్నమాట. తన మీద ఒక లవ్ లెటర్ రాయమని అడుగుతుంది అనమాట. పృథ్వీ గౌతమ్ కూడా పుష్అవుట్స్ చేస్తారు ఇద్దరు చేతులతో. దాంట్లో గౌతమ్ ఓడిపోతాడు, పృథ్వీ విన్ అవుతాడు అనమాట. టేస్ట్ తేజ చాలా బాగా రాశాడండి. హారిక మీద ఒక కవిత రాశాడు, చాలా బాగా రాశాడు, బాగుందనమాట. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేశారనమాట. అఖిల్ని హారికని వీళ్ళల్లో ఇద్దరిని సెలెక్ట్ చేయమని చెప్పంటే వీళ్ళందరిలో ఎవరు మిగతా వాళ్ళందరూ పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు ఆడటానికి, మనం చెప్పింది చేయటానికి అని చెప్పని ఒక గౌతమ్ను రోహిణిని సెలెక్ట్ చేస్తారండి. సెలెక్ట్ చేస్తే అప్పుడేమో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారన్న గౌతమ్ రోహిణితో మీతో పాటు ఇంకో ఇద్దరిని మీరు సెలెక్ట్ చేసుకొని మొత్తం 4 ఈ గేమ్కి టికెట్ ఫినాలే. దీంట్లో గెలిచిన వాళ్ళకేమో 2 టాస్క్లు ఉంటాయి. దీంట్లో గెలిచిన వాళ్ళకి ఒకళ్ళకేమో కంటెండర్షిప్ ఫస్ట్ ఫైనల్ ఆడటానికి టికెట్ ఫినాల్ ఆడటానికి ఫస్ట్ కంటెండర్ అవుతారు. వాళ్ళేమో సరిగ్గా ఆడని వాళ్ళకి వాళ్ళు నల్ల బ్యాడ్జ్ వాళ్ళ ఇష్టం ఎవరికైనా ఇవ్వచ్చు, బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తే ఇంక నెక్స్ట్ మళ్ళీ ఆ కంటెండర్షిప్లో వాళ్ళు ఆడటానికి ఉండదు వాళ్ళకి అని చెప్పి ఒకటేమో బ్లాక్ బ్యాడ్జ్ వస్తుంది అని చెప్పని అనౌన్స్ చేస్తారన్నమాట బిగ్ బాస్. అది బ్లాక్ స్టార్ ఇస్తే ఆ టికెట్ ఫినాల్ నుంచి ఆ గేమ్ నుంచి అవుట్ అయిపోతారని చెప్తారన్నమాట. గౌతమ్ రోహిణిని ఇద్దరు సెలెక్ట్ చేసుకోమంటారన్నమాట. ఇద్దరిని విష్ణుప్రియ టేస్ట్ తేజని సెలెక్ట్ చేసుకుంటారండి. దానికి బయటకు వచ్చి అనౌన్స్ చేస్తే దానికి ఇద్దరు ఎగతాళిగా నవ్వుతూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారన్నమాట. ఎవరంటే నబీలును పృథ్వీ. వాళ్ళని సెలెక్ట్ చేసుకోకుండా వీక్ కంటెస్టెంట్ సెలెక్ట్ మాకు తెలుసులే మీరు వీళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారనే టైప్లో అనమాట. ఫస్ట్ టాస్క్ ఇచ్చారండి, స్పీడ్ టాస్క్. ది లిమిట్లెస్ బ్రిడ్జ్ అని చెప్పని అవి బ్లాక్స్ అనమాట. చిన్నపిల్లలు ఆడుకుంటారు చూడండి, ఒకదాని మీద పింక్, రెడ్, ఎల్లో అన్ని కలర్స్ ఉంటాయి కదా, ఆ బ్లాక్స్ ఒకదాని మీద ఒకటి పెడతారు. అలాంటి బ్లాక్స్ అనమాట. దాని మీద లెటర్స్ రాసి ఉంటాయి అనమాట. అది లిమిట్లెస్ అని. ప్రతి లెటర్కి మధ్యలో స్టార్స్ పెట్టుకుంటా ఇలాగ రెయిన్బో లాగా ఇట్లా బ్రిడ్జ్ టేబుల్ మీద చేయాలన్నమాట. ఈ బ్లాక్స్ అన్నీ తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేశారండి. ఒక నెట్లో కట్టేసి చేపల నెట్ లాగా అనమాట, వలలాగా. ఆ వలలో ఆ బ్లాక్స్ వేసేసి అవి దాంట పడేశారు. వీళ్ళు వల లాగుతారు చూడండి, అది కర్ర, ఆ కర్ర ఇచ్చారు వీళ్ళకి. ఆ వలతో అది లాగి ఆ బ్లాక్స్ తీసుకొచ్చి అన్నీ ఇలా సెట్ చేయాలన్నమాట. ఎవరు ముందు సెట్ చేస్తే వాళ్ళు విన్నరని చెప్పని చెప్తారనమాట. దానికి అలా అన్నీ కలిపి మొత్తం అందరు కలిసి మొత్తం విష్ణుప్రియ, రోహిణి, గౌతము, టేస్ట్ తేజ 4 నుంచి ఉంటారండి. భజరం అవుతుంది. భజరం అవగానే వెళ్తారు స్విమ్మింగ్ పూల్, అన్ని బ్లాక్స్ తీసుకొస్తారు. ఒక గౌతమ్ పొరపాటు పడతారు, అన్నీ ఒకే కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పని ఎల్లో అన్నీ సెలెక్ట్ చేసుకుని అక్కడ అనవసరంగా అక్కడ లేట్ అవుతుంది అనమాట. రోహిణి ఫస్ట్ పెట్టేస్తుంది అన్నీ కరెక్ట్గా. రోహిణి అది పెట్టిన తర్వాత గంట మోగించాను అనమాట. రోహిణి గంట మోగిస్తుంది అనమాట. గంట మోగించగానే రోహిణి ఫస్ట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ అయిపోతే తర్వాత గౌతమ్ది అయిపోయిందండి. తర్వాత విష్ణుప్రియది అయిపోయింది. టేస్ట్ తేజ వల్ల కాలేదనమాట. 2-3 సార్లు పెడతాడు, పడిపోతాయి. ఇంకా తన వల్ల కాదని చెప్పని ఇంకా వదిలేస్తాడు. ఇంకా అప్పుడు భజనం అవుతుందన్నమాట. అప్పుడు టేస్ట్ తేజ అంటాడు అవినాష్తో కూర్చున్నప్పుడు, ఎవరిదైనా సపోర్ట్ ఉండాలి, లేదా దేనికైనా మీరు చెప్పిన తర్వాత నేను చేయటం బిగిన్ చేశానని చెప్పని అంటాడు అనమాట. రోహిణికి కంగ్రాట్స్ చెప్తారు బిగ్ బాస్ చెప్పి నెక్స్ట్ ఛాలెంజ్లో మీకు పెద్ద ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు గెలిచినందుకు గాను అని చెప్పని చెప్తారన్నమాట. రెండో టాస్క్ ఏంటంటే బ్యాలెన్స్ టాస్క్. అది తులాభారం ఇచ్చారండి, 4 తులాభారాలు, పెద్ద పెద్ద తులాభారాలు. వాటికేమో బాక్సులు అనమాట. ఆ బాక్సులో ఒక్కొక్క వెయిట్ ఉంటుందన్నమాట. ఒక్కొక్కళ్ళు 10 సెలెక్ట్ చేసుకోవాలి. 2 కరెక్ట్గా తులాభారం కరెక్ట్గా మధ్యలో ఉన్న నీడిల్ కరెక్ట్గా ఉండాలన్నమాట. అటు 5 ఇటు 5 తగిలించాలన్నమాట.
అది కరెక్ట్గా మధ్యలో ఉన్నప్పుడు నీడిల్ కరెక్ట్గా సెట్ చేసిన వాళ్ళు విన్నర్స్ అనమాట. అలాగా మొత్తం నలుగురు నుంచోమన్నారు. లాస్ట్ గేమ్లో తను గెలిచినందుకు గాను రోహిణిని 8 బాక్సులు తనని ముందే సెలెక్ట్ చేసేసుకోమంటారు. వెళ్ళి తను చాలా చక్కగా సెలెక్ట్ చేస్తాడండి. వెయిట్స్ చూసుకొని 8 బాక్సులు తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకోమంటారు. తర్వాత గౌతమ్ సెకండ్ వచ్చినందుకు గౌతమ్ 6 బాక్సులు తెచ్చుకోమంటారు. విష్ణుప్రియని 4 బాక్సులు తెచ్చుకోమంటారు. టేస్ట్ తేజని 2 బాక్సులు తెచ్చుకోమంటారు. తర్వాత అఖిల్కి హారికి ఉన్న ఒక పవర్ ఇచ్చారు. మీరు ఎవరికైనా టూ బాక్సులు ఇవ్వచ్చంటే టేస్ట్ తేజకి ఇస్తారనమాట 2 బాక్సులు. బజర్ భాగంగానే బిగిన్ చేయమంటారు అనమాట. అందరు బాక్సులు తీసుకొని తగిలిస్తారనమాట. తగిలించిన తర్వాత రోహిణి కరెక్ట్గా ఉంటుంది నీడులు. గౌతమ్ది కూడా ఉంటుందండి కరెక్ట్గానే. ఈ విష్ణుప్రియది కొంచెం అన్బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అసలు ఇంకా తనదైతే అసలు ఇంకా చెప్పలేమన్నమాట. ఎవరిదంటే టేస్ట్ తేజది అసలు ఇంకా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు మార్చుకోవాలన్నమాట. టేస్ట్ తేజకిను విష్ణుప్రియకి వచ్చిన బాక్సులు ఒకళ్ళొకళ్ళు మార్చుకుంటే కానీ సెట్ అవ్వదు. ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు మార్చుకుందామా అనుకుంటారనమాట. యాక్చువల్ నిజంగా చెప్పాలంటే పాపం గౌతమ్ది కూడా అయిపోతుంది. ఒకసారి చూడు నాది ఒకసారి చూడు అని అడిగేలోపు ముందు గంట కొట్టండి అంటే గౌతమ్ చేతిలోనే ఉంటుంది గంట, కానీ గంట కొట్టడు అనమాట. ఇట్లా పట్టుకొని ఉంచుంటాడు. గబాలన అది రోహిణి లాక్కొని గంట కొడుతుంది అనమాట. అట్లా రోహిణి విన్నర్ అయిందండి. రోహిణిదేమో కరెక్ట్గా ఉంది. కొంచెం డిఫరెన్స్ ఉంది, కొంచెం చాలా లైట్ డిఫరెన్స్ ఉంది అని చెప్పని. హారిక అంటది రోహిణిదే ఫుల్ కరెక్ట్గా ఉంది, 100% కరెక్ట్గా ఉంది రోహిణినే విన్నర్ అని చెప్పని బిగ్ బాస్ అడిగితే అనౌన్స్ చేస్తారనమాట. అలా రోహిణికి ఆ బ్యాడ్జ్ ఇచ్చారండి. ఫస్ట్ కంటెండర్ బ్యాడ్జ్ టికెట్ ఫినాలేకి. బ్లాక్ ఏమో స్టార్ ఎవరికి ఇస్తారంటే విష్ణుప్రియకి ఇస్తారనమాట. తనది ఫస్ట్ నుంచి ఆడుతున్న గేమ్ చూసుకుందాం అంటాడు. ఫస్ట్ ఏమో తనేమో టేస్ట్ తేజకి ఇద్దామని అనుకుంటాడు అఖిల్. కానీ తనేమో హారిక ఏమో అసలు తను ఫస్ట్ నుంచి ఆడిన గేమ్ మొత్తం ఇప్పటిదాకా తను ఆడుతున్న గేమ్ చూద్దామా, ఇప్పుడు ఆడిన గేమ్ చూద్దామా అని చెప్పని తను విష్ణుప్రియకి ఇద్దామంటది. అలా ఇద్దరు కలిసి మాట్లాడుకుని బ్లాక్ బ్యాడ్జ్ విష్ణుప్రియకి ఇస్తారండి. కానీ విష్ణుప్రియ చాలా ఎమోషనలైజ్ అవుతుంది అనమాట. ఎమోషనల్ అయితే దానికి తను అంటుంది అనమాట, ఏంటంటే హారిక అంటుంది, ఎవరు టికెట్ ఫినాలే గెలుచుకున్న వాళ్ళు ఎవరు విన్నర్స్ అవ్వలేదు, అది తెలుసుకో బాధపడబాకు అని చెప్పని అంటుంది అనమాట. తర్వాత అని చెప్తాను. తర్వాత అఖిల్ నేను హారికని వెళ్ళిపోయారండి. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత విష్ణుప్రియ తప్పుగా తీసుకోబాకు అని చెప్పని అఖిల్ వెళ్తూ డోర్ దగ్గర నుంచి చెప్పేసి వెళ్ళిపోతాడు. అక్కడ నాకు ఒక చోట అనిపించిందండి, వెళ్ళే ముందు అన్నట్టు అనిపించింది. విష్ణుప్రియ దగ్గర తీసుకుంటూ ఓవర్ యాక్షన్ చేయబాకు అన్నట్టు అనిపించింది నాకైతే అఖిల్. ఏంటంటే తన గురించి తనకి బయటకు తెలుసు కదా, తన ఈవెంట్స్లో వీళ్ళందరూ ఎప్పుడు కలుస్తూనే ఉంటారు కదా. అసలు తన చాలా రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది విష్ణుప్రియ మాత్రం. అసలు ఏం కేర్ తీసుకున్నట్టు ఉంటుంది అనమాట. అసలు ఎవరేదన్నా కూడా తను అసలు పట్టించుకున్నట్టుగా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ ఏడవటం అక్కడ ఎమోషనల్ అవ్వగానే పృథ్వీ వచ్చి హగ్ చేసుకొని సర్ది చెప్తాడనమాట. వీళ్ళిద్దరు ఇంకా వెళ్ళిపోయారు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇంకా విష్ణుప్రియను పృథ్వీ కలిసి సోఫా ఏరియాలో కూర్చుంటారు. పృథ్వీ వెళ్తాడు, ఎందుకు ఏడుస్తున్నావు, నీకు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారనా అని చెప్పని ఏడుస్తున్నావా అంటే, లేదు అసలు అంటే లేదు నా ఎఫర్ట్స్ కనిపించలేదంటే టేస్ట్ తేజ ఎఫర్ట్స్ కనిపించాయంట. ఆల్రెడీ టేస్ట్ తేజకి 2 బ్లాక్స్ ఇవ్వమని వాళ్ళకి అది ఇస్తే అది కూడా ఇచ్చారు, అసలు టేస్ట్ తేజకి ఇవ్వాలి పృథ్వీ అంటాడనమాట. నీకు ఇచ్చారు అని చెప్పని అంటాడనమాట. నాకు పొడిచారు అని చెప్పని అంటుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీకు బ్లాక్ బ్యాడ్జ్ నీకు వస్తుందని చెప్పని పృథ్వీ అంటాడనమాట. తర్వాత రోహిణి అవినాష్ లోపల కిచెన్ ఏరియాలో మాట్లాడుకుంటారు. రోహిణి అంటుందన్నమాట, నబీల్ అంటున్నాడు నాతో, అసలు బెల్ తన చేతుల్లో ఉంది, నాకు అసలు నేను అయ్యానా కంటెంట్నా అయ్యానా అని చెప్పి అసలు అన్నట్టుగా అంటుందన్నమాట. అదే బెల్ల తన చేతిలో ఉంది, గౌతమ్ చేతిలో, నువ్వు మోగిచ్చావు, అది బెల్ల విషయంలో నబీల్ ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే అప్పటికే విన్నర్ని అనౌన్స్ చేశారు కదా వాళ్ళు అని అంటాడనమాట అవినాష్. అప్పుడు మళ్ళీ అంటుంది అన్నమాట విష్ణుప్రియ అంటుంది, ఏంటి నేను పృథ్వీతో నేను నవ్వుతూ ఉంటాను కాబట్టి నేను ఏది సీరియస్గా తీసుకొని అనుకుంటారు అందరూ అని చెప్పని అని అంటుంది అనమాట.
ఈ వారం టికెట్ ఫినాలే టాస్క్ ఉంటుంది అంటే రేపు వచ్చిన వాళ్ళ ముందు మనం ఎట్లా పడితే అలాగా పిచ్చి పిచ్చిగా చేద్దామని ప్రేరణను నబీల్ కలిసి స్విమ్మింగ్ పూల్ మీద కూర్చొని అంటారండి. ఇప్పటి నుంచి నువ్వేంటో చూపించని నిఖిల్ వచ్చి విష్ణుప్రియతో ఓదారుస్తూ మాట్లాడతాడనమాట. అలాగా స్టాండ్ లైక్ విష్ణుప్రియ భీమినేని అని చెప్పని అంటాడనమాట నిఖిల్. ఇదండి జరిగింది ఈరోజు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. దానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్ అండి. 24/7 హాట్స్టార్లో వస్తుంది. మీరు ఏ టైంలో ఓపెన్ చేసినా చూడొచ్చు. పొద్దున వాళ్ళని లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఉంటుందండి. మొత్తం అన్ని టాస్కులు, గేమ్స్, వాళ్ళు ఫుడ్ వండుకోవటం, తినటం, అల్లరి, కోపాలు, అన్నీ అలగటాలు అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్గా ఉంటుందండి. అవినాష్ను రోహిణి వచ్చినప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. అందుకని నేను 24/7 కూడా అస్సలు మిస్ అవ్వకుండా చూస్తున్నాను. ఇప్పుడు దాకా మిస్ అయిన వాళ్ళు బిగ్ బాస్ చూడటం ఇప్పటి నుంచి మాత్రం మిస్ అవ్వకుండా ఎట్టి బస్సులో చూడండి. ఇంకా కేవలం 3 వారాలు మాత్రమే ఉంది. 3వ వారం కూడా అయిపోవస్తుంది. ఇంకా కేవలం 2 వారాలు మాత్రమే ఉంది. ఇంక 20 రోజులే ఉంది దాదాపుగా. 105వ రోజు బిగ్ బాస్ విన్నర్ని అనౌన్స్ చేస్తారనమాట. మీరు 24/7 హాట్స్టార్లో 24/7 రన్ అవుతూ ఉంటుందన్నమాట. మీరు ఏ టైంలోనైనా చూసుకోవచ్చు. మధ్యాహ్నం 2 నుంచి కనుక మీరు చూసారంటే మాత్రం వాళ్ళ గేమ్స్ కరెక్ట్గా ఆ టైంకి గేమ్స్ అవన్నీ స్టార్ట్ అవుతాయండి. ఏదన్నా టాస్క్లు కానీ గేమ్స్ కానీ మధ్యాహ్నం 2, ఎందుకంటే వీళ్ళు భోజనం చేసిన తర్వాత బిగిన్ అవుతాయి అనమాట. ఇంకా నైట్ దాకా జరుగుతాయి అనమాట ఏదైనా సరే. మళ్ళీ ఒక ఓటు మీరు హాట్స్టార్ నుంచి వేయించండి. మిస్డ్ కాల్ నుంచి వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఉంది. దాంట్లో మిస్డ్ కాల్ నుంచి మిస్డ్ కాల్ ల్యాండ్ లైన్స్ కానీ సెల్ ఫోన్ నుంచి కానీ వేయచ్చు. మీరు దాంట్లోంచి చేయొచ్చు. మీ మొత్తం 8 మంది ఉన్నారండి నామినేషన్స్లో. ఒక్క రోహిణి తప్పితే, రోహిణి మెగా చీఫ్ కాబట్టి తనొక్కతే లేదు, మిగతా వాళ్ళంతా ఉన్నారు. ఇప్పుడేమో ఇది టికెట్ ఫినాలే టాస్క్ గేమ్స్ బిగిన్ అయినాయి మీరు, కాబట్టి బాగుంటుంది. రేపేమో మానసును ప్రియాంక సింగ్ వస్తున్నారని తెలిసిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తున్నాను. ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. నా ఛానల్లో ఇంకా సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయండి, ఓల్డ్ వీడియోస్. ఒకసారి అవి కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.